వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. అంతర్జాతీయ వేదికలపై జెండా ఎగరవేసింది. ఒలింపిక్ వేదికపైన స్థానం సంపాదించింది. అదే సాఫ్ట్ బాల్ క్రీడ. ప్రపంచానికి ప్రతిభను చట్టిన ఈ క్రీడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉనికి కోసం పోరాడుతుంది. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అంతర్జాతీయ వేదికలపై మెడల్స్ సాధించిన ఆటగాళ్లు ఉన్నారు. ప్రతిభ ఉంది, పట్టుదల ఉంది, కష్టపడే తత్వం ఉంది. కానీ వారికి అవసరమైన మౌలిక వస్తువులు మాత్రం కల్పించడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాఫ్ట్ బాల్ కు ప్రత్యేకమైన ఒక్క స్టేడియం కూడా లేదు. సరైన ప్రాక్టీస్ గ్రౌండ్లు లేవు. శిక్షణ ఇవ్వడానికి పూర్తి స్థాయి కోచ్లు లేరు. అలాంటిది ఒలింపిక్ గుర్తింపున్న క్రీడపై రాష్ట్రంలో ఎందుకు నిర్లక్ష్యం? ప్రతిభను ప్రోత్సహించాల్సిన చోట ఎందుకు నిరుత్సాహం? సరైన సదుపాయాలు కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించే శక్తి ఉన్న మన యువత మౌలిక వస్తువుల కోసం పోరాడాల్సిన రావడం బాధాకరం కాదా? సాఫ్ట్ బాల్ క్రీడాకారుల ఆవేదన ఏమిటి? వారు ఎదుర్కొన్న అసలు సమస్యలు ఏవి? ఈ క్రీడా భవిష్యత్తు రాష్ట్రంలో ఏ దిశగా సాగుతోంది? ఐ న్యూస్ శ్రీకాకుళం రిపోర్టర్ రాము అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్కు కోట్ల బడ్జెట్ కేటాయిస్తారు. బ్యాడ్మింటన్కి అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మైదానాలు ఉంటాయి. కబడ్డీకి లీగ్ పోటీలే పెడుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక క్రీడ మాత్రం ఉనికి కోసం పోరాడుతుంది. అదే సాఫ్ట్ బాల్ క్రీడ. ఈ క్రీడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా మైదానాలు ఉండవు. క్రీడాకారులకు కనీస వసతులు కూడా కల్పించరు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఈ క్రీడకు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు దక్కడం లేదు? అసలు సాఫ్ట్ బాల్ క్రీడ అంటే ఏమిటి? క్రీడాకారులు పడుతున్న కష్టాలు ఏమిటి? ఈరోజు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా తెలుసుకుందాం. మనతో పాటు ఈ యొక్క సాఫ్ట్ బాల్ క్రీడాకారులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే సాఫ్ట్ బాల్ క్రీడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోసం, గుర్తింపు కోసం ఈ యొక్క క్రీడ అనేది పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను విజయవాడ నుంచి వచ్చానండి. ఏం పేరమ్మా మీరు? నా పేరు సాయి అన్విత. ఏంటి సాఫ్ట్ బాల్ క్రీడ అంటే ఏమిటి? అసలుకి ఈ క్రీడకు సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, సాఫ్ట్ బాల్ అంటే ఇప్పుడు మీకు క్రికెట్ అంటే తెలుసు కదా సార్. చూసారా, మీరు క్రికెట్ అంటే తెలుసు అంటున్నారు, కానీ సాఫ్ట్ బాల్ అంటే తెలియదని మీరే చెప్తున్నారు. ఒక రిపోర్టర్గా మీకే తెలియదంటే మా పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి సార్. సాఫ్ట్ బాల్ గేమ్ కూడా క్రికెట్కి ఇప్పుడు ఏపీలో ఏదైతే రికగ్నైజేషన్ ఉందో సాఫ్ట్ బాల్కి కూడా అదే రికగ్నైజేషన్ ఉంది. కానీ మాకు ఏంటంటే సరైన గ్రౌండ్ లేక, సరైన ఫెసిలిటీస్ లేక, ఒక ఉండడానికి అకామిడేషన్ కానీ మాకు ఎక్విప్మెంట్ చాలా కాస్ట్ పడుతుంది. మాకు ఆ ఎక్విప్మెంట్ అవి ప్లస్ ఇక్కడ దొరకవు. మేము అది ఎక్కడ ఫారెన్ నుంచి తెప్పించుకోవడం, లేకపోతే ఇంకా బయట నుంచి తెప్పించుకోవడం అలా ఉంటుంది ఆ ఎక్విప్మెంట్ అంతా. ప్లస్ మేము తెప్పించుకునేది అంతా కాస్ట్లీ. అది అంటే ఈజీగా ఈ మన క్రికెట్ బ్యాట్ గల్లీలో ఆడేస్తారు కదా 1000 రూపాయలకి, అలా ఏం మనకి దొరకదు, చాలా కాస్ట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని అంటే అట్లీస్ట్ ఆడడానికి కూడా ఎవరు ముందుకి రారనమాట. గేమ్ అయితే సార్ ఆడడానికి మీరు ఇప్పుడు చూస్తున్నారు, అంటే మా ప్లేయర్స్ ఆడుతున్నారు, మేము దీనికి నేషనల్స్కి వెళ్తున్నాం. నేను ఇంటర్నేషనల్ కూడా ఆడున్నాను సార్ 2023లో. కానీ సార్ ఈ గేమ్ అనేది ఎవరికి తెలియకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. మీరు అన్నారు, నాకు ఒక రిపోర్టర్గా మీకే తెలియదని అన్నారు. అంటే నాలాంటి వాళ్ళకి తెలియకపోవడానికి కారణం ఏంటంటారు? అసలు సార్ తెలియకపోవడానికి కారణాలు ఏంటంటే సార్, మెయిన్గా ఇది ఎక్కువ పబ్లిష్ అవ్వకపోవడం. ఎందుకంటే ఇది ఒలింపిక్స్లో కూడా ఉంది సార్ ఈ గేమ్. ఇంకా క్రికెట్ లేదు ఒలింపిక్స్లో నిజంగా మాట్లాడుకోవాలంటే. కానీ దీనికి సరైన అంటే కవరేజ్ లేకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే దీన్ని తీసుకొని వేరే వాళ్ళకి తెలియపరిచేలా చేయడం. సార్ మీలాంటి వాళ్ళు వస్తే మాకు తెలుస్తుంది ఇక్కడ ఈ గేమ్ జరుగుతుంది ఫలానా ఇది అని. మీరెవరు రాకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ప్లస్ మేము ఎంత పబ్లిష్ చేసుకున్నా మేము ఒక ప్లేయర్ సార్, మేము ఎంత మాట్లాడుకుంటాం, ఆడపిల్లలం వస్తాము, ఆడుకుంటాము, వెళ్ళిపోతాము. కానీ మీరైతే అలా కాదు. మీరు చేసే ఒక ఇంటర్వ్యూనే కానీ ఏదైనా తీసుకుంటే ఎవరైనా చూస్తారు, దాన్ని తెలుసుకుంటారు, దాన్ని బట్టి ఉంటారు. సో అంటే ఎక్కువ పబ్లిసిటీ లేకపోవడం, ప్లస్ ఎక్కువ కాస్ట్లీ అవ్వడం గేమ్ని, దీని వెనకాల ఎవరు లేకపోవడం, దానివల్ల అంటే టీవీలో రాకపోవడం. ఎప్పుడైనా మెయిన్గా టీవీలో వస్తేనే క్రికెట్ తెలుస్తుంది ఎవరికైనా. క్రికెట్ అంటే తెలుసు, కబడ్డీ అంటే తెలుసు, వాలీబాల్ అంటే తెలుసు. అవి కాకుండా మిగిలిన గేమ్స్ తెలియమంటే ఎవరికైనా చాలా తక్కువే తెలుస్తాయి. కానీ అది గ్రూప్ గేమే, ఇది గ్రూప్ గేమే. ఇంకా క్రికెట్లో 11 మంది లోపల ఆడతారు, మేము 9 మంది ఆడతాము, బయట ఉంటాం ప్లేయర్స్. అది ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. ఇంకా క్రికెట్కి దెబ్బలు తక్కువ తగులుతాయి, కానీ దీనికి ఇంజురీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బాల్ చాలా రఫ్గా ఉంటుంది సార్, చాలా హార్డ్గా ఉంటుంది. ఏదైనా అలా అంటే ఎక్కువ పబ్లిష్ చెయ్యకపోవడమే దీనికి మెయిన్.
మన ఆంధ్రప్రదేశ్లోనే పబ్లిసిటీ చేయట్లేదా, లేకపోతే భారతదేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది అంటారు? సార్ ఇప్పుడు 2-3 చోట్ల పబ్లిసిటీ చేయడం వల్ల ఇది పబ్లిష్ అయిన గేమ్ అని మనం చెప్పలేం సార్. ఉంది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ అలాంటి రాష్ట్రాల్లో సార్. మహారాష్ట్రలో బాగుంది సార్ గేమ్, కానీ గుజరాత్ లో మీరు అన్నట్టు గుజరాత్ లో తెలీదు. అలాగే ఢిల్లీకి వెళ్ళాం అనుకోండి, ఢిల్లీలో అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అంటే ఒక 2-3 రాష్ట్రాలు ఉన్నాయి తెలుసు ఇది ఓకే అనేగా, కానీ ఓవరాల్గా ఇండియా మొత్తం తెలుసుకునేలాగా అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్ అన్ని రాష్ట్రాలు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ సాఫ్ట్ బాల్ క్రీడకు సంబంధించి ఎన్ని స్టేడియంలు ఉన్నాయి సార్? నిజంగా మాట్లాడుకోవాలంటే ఒక స్టేడియం కూడా లేదు సార్. లేదు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన క్రీడ, ఒలింపిక్ లో ఉన్న క్రీడకి ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రౌండ్ కూడా లేదు సార్. అదే అంటే ఒక ప్లేయర్గా మేము ఇది మాట చెప్పకూడదు, కానీ మేము చేసుకున్న పెద్ద బ్యాడ్ లక్ ఏంటి అంటే మాకు ఒక స్టేడియం లేదు. మేము ప్రాక్టీస్ చేసుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది సార్. మినిమం ఇంత గ్రౌండ్ కావాలి సార్. క్రికెట్కి రౌండ్ సర్కిల్ కావాలి, కానీ మాకు అలా కాదు, డైమండ్ సర్కిల్ కావాలి. ఆల్మోస్ట్ ఇంత సర్కిల్ ఇంత గ్రౌండ్ కావాలి, ఇంత స్పేస్ సార్. అన్నీ అది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, కానీ దాన్ని అందరూ చూస్తారు. దీన్ని కనీసం మేము చెప్పినా కూడా దాన్ని తీసుకోవడానికి కానీ చూడడానికి కానీ ఎవరు అంటే ఇది కూడా చేయరు అనమాట. అలా అంటే మీరు నేషనల్, ఇంటర్నేషనల్ కూడా ఆడామని అంటున్నారు. మీకు ఏమైనా ప్రశంసలు ఏమైనా వచ్చావా, లేకపోతే వచ్చిన పథకాలని ఇంట్లో దాచుకునే పరిస్థితి? సార్ నేను ఆడినప్పుడైతే ఇవ్వడానికి ప్రశంసలు ఇచ్చారు సార్ ఆ టైంలో, కానీ అవన్నీ ఇంట్లో దాచుకోవడమే ఉంది సార్. కానీ సార్ అంటే అప్పటికి నేను కొంచెం అంటే నాకు ఇంకా జాబ్ పరంగానే మొన్న డిఎస్సి వదిలినప్పుడు ఓన్లీ సాఫ్ట్ బాల్ గేమ్లో సార్, మిగిలిన గేమ్స్కి ఎంత వచ్చినాయో నాకు తెలియదు, కానీ మా సాఫ్ట్ బాల్ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. 48 డిఎస్సి స్పోర్ట్స్ కోటాస్లోంచి ఓన్లీ సాఫ్ట్ బాల్ వాళ్ళు వచ్చారు. సాటిస్ఫైడ్ సార్. అది కాక గ్రూప్ 1లో ఉన్నారు సాఫ్ట్ బాల్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు రేపు డిఎస్పి కొడతారు. అంటే సార్ రికగ్నిషన్ సేమ్ ఉండడం వల్ల ఇంకా క్రికెట్లో వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నా సార్ వాళ్ళకి పేరు ఉంటుంది, కానీ వెనకాల ఉపయోగపడే పేరున్నా మనకి పెట్టకపోతే ఏం చేయలేం సార్. కానీ మా గేమ్ అలా కాదు. మా గేమ్ పేరు ఉండదు, ఏదో మీలాంటి వాళ్ళు వస్తారు అడుగుతారు చేస్తారనే అంటే చేస్తే మాకు తెలుస్తుంది, కానీ మా గేమ్ ఖచ్చితంగా మమ్మల్ని అంటే ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తే గతంలో చూసుకుంటే స్పోర్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కబడ్డీకి లీగులు పెడుతున్నారు, బ్యాడ్మింటన్ కి లీగులు పెడుతున్నారు. సాఫ్ట్ బాల్ కి ఎందుకు అలాంటి ఆలోచన ఎందుకు ప్రభుత్వాలు చేయడం లేదంటారు? సార్ ప్రభుత్వాలు చేయకపోవడానికి కారణం ముందు అసలు దీని మీద అవగాహన లేకపోవడం, రెండోది దీన్ని అంటే ఇది ఒక గేమ్ ఉంది, దీనికి లీగల్ పెట్టాలి, దీంట్లో ప్లేయర్స్ ఉన్నారు అని ఎవరు ముందుకు రాకపోవడం. అంటే లైక్ స్పాన్సర్స్ ఎవరైనా వస్తే తెలుస్తుంది. అంటే ఫెసిలిటీస్ చిన్నగా ఉన్నా సరే సార్ వల్ల అంటే సార్ స్టెప్ తీసుకోవడం వల్ల మేము కొంచెం ఆడపిల్లలకి అంటే ఇక్కడ నుంచి ఒక 3 km సార్ ప్రైమరీ స్కూల్ ఇచ్చారు మాకు అక్కడ. వెంటనే అప్పటికప్పుడు అన్నీ చేయించి చేయడం. ఇక్కడ బాయ్స్కి అకామిడేషన్ నేషనల్ క్యాంప్ కదా సార్, మొత్తం 13 జిల్లాల నుంచి ప్లేయర్స్ వచ్చున్నారు. మొత్తం 13 జిల్లాల నుంచి ప్లేయర్స్ వచ్చున్నారు సార్, ఆడపిల్లలే కానీ అబ్బాయిలే కానీ మొత్తం 16 మంది ఉంటారు సార్ టీము. 16 మంది ఉంటారు టీము, అన్ని జిల్లాల నుంచి వచ్చి ఉంటారు. మేము ఉండడానికే కానీ మాకు భోజనమే కానీ మాకు ఏదైనా సరే ఇంకా సార్ చూసుకుంటున్నారు సార్. దానికైతే మేము సార్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం సార్. నా పేరు లక్ష్మి. మా డిస్టిక్ వచ్చి అనంతపురంలో మా కళ్యాణదుర్గం మండలం, అక్కడి నుంచి వచ్చాను. ఏంటి సాఫ్ట్ బాల్ క్రీడకు సంబంధించి అన్ని ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే ఈ స్పోర్ట్స్ సంబంధించి కానీ మీకు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నవి? ఏంటి పరిస్థితి? ఉన్నాయి, కానీ ప్రభుత్వం నుండి అయితే ఏమీ లేదు. ఒక కోచ్ అని కానీ ఏమీ లేదు. మాకు కిట్టు కొనాలన్నా ఓన్గానే సార్ వాళ్ళే కొంటున్నారు. అది కాస్ట్లీ గేము కాబట్టి సార్ వాళ్ళే కొంటున్నారు. మాకు గ్రౌండ్ కూడా లేదు ఆడడానికి. గ్రౌండ్ ఉంటే మేము కూడా ఆడి ఇండియాలో ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడుతున్నారో మేము అలా ఆడాలనుకుంటున్నాం, కానీ మాకు గ్రౌండ్ ఎక్కడ సరకారం లేదు. ఒక ఫ్రమ్ ఆర్డిటీలో నిన్నది, కానీ ఇప్పుడు ఆర్డిటీ వల్ల అక్కడ కూడా గేమ్ లేదు. మేము కూడా బయట ఆడుకుంటున్నాం. క్యాంపులు కూడా బయటే పెట్టుకొని సార్ వాళ్ళే క్యాంపులకు కావాల్సిన ఫుడ్ అయినా ఏదైనా సార్ వాళ్ళే చూసుకుంటున్నారు. మాకు ఒక గ్రౌండ్ మాకు బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కలిపి ఎక్కడన్నా ఒక రూమ్లు ఉన్నా కూడా మేము ప్రాక్టీస్ చేసుకోగలము. అందుకు ఎక్కడ గ్రౌండ్ కూడా మాకు లేదు. గ్రౌండ్ ప్రభుత్వం నుండి వస్తుందని ఆశిస్తూ నిన్న కూడా ఎమ్మెల్యే రవికుమార్ సార్ వచ్చింటే సార్కి కూడా చెప్పాము. సరే చూద్దాము అన్నారు. ఇక్కడే కూడా క్యాంపులు జరుపుకోండి అన్నాడు,
ఇక్కడ లాస్ట్ ఇయర్ రూమ్స్ కట్టించారంట, అందువల్ల రూమ్స్ పగలగొట్టారు. మాకు ఆ రూమ్స్ నిన్న ఇప్పుడు మేము ఇబ్బంది పడము. ఇక్కడ తిమ్మాపురం అనే ఊరిలో ఉంటున్నాం స్కూల్లో, హై స్కూళ్ళలో. కాబట్టి మాకు ఇక్కడే గ్రౌండ్ బాగుంది కానీ మాకు కోచ్ లేరు. షాప్లో కూడా మాట్లాడినారు చాలా మంది సార్ వాళ్ళు కోచ్లు కావాలని. ఎన్ఏఎస్ చేసిన వాళ్ళు అయితే బెటర్ అని మేము కూడా ఆశిస్తాం. మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి కష్టాలు మీరు చూస్తున్నారు? నా పేరు పావని, నేను విజయవాడ నుంచి వచ్చాను. చాలా శ్రమతో కూడుకున్న ఆట. మాకు కిట్ ఇంకా గ్రౌండ్ని ప్రొవైడ్ చేస్తే మేము ఒలింపిక్స్లో కూడా మేము రాణించగలం. సాఫ్ట్ బాల్కి సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కిట్ ఉందో ఇది చాలా ఎక్స్పెన్సివ్ కిట్గా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా క్రీడాకారుని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉంటుంది. చెప్పండి అమ్మా. సార్ ఇది స్లగ్గర్ సార్, అంటే బ్యాట్, దీంతోని మేము బాల్ని హిట్ చేస్తాము సార్. ఇది బాల్ సార్, ఇది గ్లవ్, ఇది లెఫ్ట్ హ్యాండర్స్కి వేసుకుంటాము. వేసుకొని బాల్ని రిసీవ్ చేసుకొని రైట్తో త్రో కొడతాము. అంటే మీకు చూచాయిగా చెప్తున్నాను సార్. సార్ ఇది ఒక్క గ్లవ్ కాస్ట్ వచ్చేసి మాకు 1500 నుంచి 2500 అలా పడుతుంది సార్ ఒక గ్లవ్ కాస్ట్. ఇది మ్యాచ్ బాల్ సార్. బాల్ వచ్చేసి 600, 550, 600 పడుతుంది సార్. మా దగ్గర ఉండదు సార్. అంటే మెన్కి అయితే అంటే బాగా ఎక్కువ హీటింగ్ ఆడతారు కాబట్టి వాళ్ళకి మ్యాచ్ మోస్ట్లీ ఒక మ్యాచ్ లేదా 2 మ్యాచ్తో పోతుంది సార్. సార్ ఒక మ్యాచ్ 2 మ్యాచ్తో పోతే ఫర్ టోర్నమెంట్ మేము చేసేదే నెంబర్ ఆఫ్ మ్యాచెస్, అంటే నియర్లీ 40+ మ్యాచెస్ ఉంటాయి 13 డిస్ట్రిక్ట్స్ మీద. అన్ని డిస్ట్రిక్ట్స్ మీద ఒక్కొక్క బాల్ 600 పెట్టండి సార్. ఈ స్లగ్గర్ ఇక్కడ దొరకదు సార్. మా సర్స్ దీన్ని వేరే అంటే ఫారెన్ నుంచి తెప్పించారు సార్. దీని కాస్ట్ అక్కడే 30,000 అలా ఉంటుంది సార్. దీని కాస్ట్ కార్బన్ గ్రాఫైట్ సార్. లోపల మెటీరియల్ అనేది ఇక్కడ మన వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు సార్. సార్ దీనితోని హిట్టింగ్ ఆడి ఇది చేసి ప్లస్ సార్ ఒక రాంగ్ షాట్ ఏమైనా పడినాలా ఏమైనా ఉన్నా స్లగ్గర్ ఇక్కడ విరిగిపోద్ది సార్. స్లగ్గర్ విరిగిపోద్ది, కట్ అయిపోతుంది. మళ్ళీ మేము తెప్పించుకోవాల్సిందే 30,000 పెట్టి స్లగ్గర్ని. మాకు ఇంకో ఆల్టర్నేట్ లేదు. స్లగ్గర్ లేదు అంటే ఆడడానికి ఇంకేం ఉండదు. ఒక ఏదైనా సార్ దీంతో పాటు ఇంకేమైనా హెల్మెట్స్ అలాంటివి ఉంటాయా సార్? ఉంటాయి సార్. మా దగ్గర ఏమీ ఉండవు సార్. అంటే సార్ మనం దురదృష్టం సార్ ఇది సార్. మా దగ్గర ఉన్నవి ఈ బాల్స్, స్లగ్గర్ ఇవి సార్. ఇంకా హెల్మెట్స్ ఉంటాయి సార్. బ్యాటింగ్ హెల్మెట్ అనేది అంటే యాక్చువల్గా వేరే ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి. ఎవ్రీ ప్లేయర్కి ఈచ్ హెల్మెట్ పెడతారు. ఎందుకు అంటే బ్యాటింగ్ ఆడేటప్పుడు బాల్ తలకి అంటే స్పీడ్ మీద వస్తుంది. బాల్ తలకి తగలకుండా ఇంజూర్ అవ్వకుండా ఉండడానికి. కానీ మన దగ్గర హెల్మెట్స్ లేవు కాబట్టి మేము ఇంజూర్ అయినా మేము దులిపేసుకొని ఇక మళ్ళీ మా గేమ్ని మేము ఆడుకోవడమే. అది కాకుండా క్యాచర్ కిట్ ఉంటుంది సార్. అది ఒక 10K అలా ఉంటుంది సార్, 10,000 అలా ఉంటుంది. అది లేదు, అంటే బేసిక్ ఉంది సార్. అంటే జస్ట్ మామూలుగా అంటే బాల్ అటు నుంచి హిట్ ఆడినప్పుడు ఇది బ్యాక్కి తగిలితే క్యాచర్కి ఇంజూర్ అవుతుంది. నేను క్యాచర్నే సార్. నాకు ఇంజూర్ అయ్యి ఇన్ఫాక్ట్ నాకు లెఫ్ట్ హ్యాండ్ ఇరిగింది కూడా ఇంజూరీకి. అంటే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు. అది మేమేం దానికి కానీ మేము గేమ్ ఎప్పుడు ఆపలేదు సార్. నా చెయ్యి ఇరిగిందని కానీ లేకపోతే సమ్ ప్లేయర్కి ఏదైనా అయ్యిందని కానీ మేము గేమ్ ఎప్పుడు ఆపలేదు. ఎందుకు అసలుకి క్రికెట్, కబడ్డీ, హాకీ ఇలాంటివి కొంచెం గుర్తింపున్న గేమ్స్ విడిచిపెట్టి ఈ గేమ్కి ఎందుకు ఎంచుకున్నారు మీరు? సార్ ఈ గేమ్నే ఎందుకు ఎంచుకున్నారు అంటే సార్ మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీకు ఇంగ్లీషే ఎందుకు నచ్చింది, తెలుగునే ఎందుకు నచ్చింది అంటే సార్ ఆధారం లేని గేమ్ కాదు సార్. ఈ గేమ్ని ఎవరు తీసుకోవాలని అనుకోవట్లేదు సార్. స్కూలింగ్ లెవెల్లో ఉంటే అంటే నాకు స్కూలింగ్ నుంచి వచ్చింది సార్. మా కోచ్ స్కూల్లో మాకు నేర్పించారు సార్. నేను ఒక స్కూల్ నుంచి వచ్చాను సార్. నాలాగా వేరే వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్ నుంచో అలా వస్తారు. అలా తెలిస్తే కదా సార్ వస్తుంది. నా వరకు ఈ గేమ్ నాకు ఆదరణ ఉంది కానీ నేను చుట్టుపక్కల అంటే నేను చూసుకునేప్పటికీ లేదు, ఎవరికి తెలీదు సార్. ఒలింపిక్స్లో దీంట్లో మెడల్స్ కూడా ఉన్నాయి సార్. ఇండియాకి మెడల్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్స్లో మెడల్స్ ఉన్నాయి, పార్టిసిపేషన్స్ ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా మేము అంటే ఈ గేమ్నే ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు అంటే సార్ గేమ్ ఏదైనా సరే సార్ గేమే కదా సార్.
నిజంగా ఈ క్రీడాకారుల తాలూకా మాటలు వింటుంటే మనకు కూడా చాలా బాధను కలిగిస్తుంది. ఎందుకు ప్రభుత్వాలకు ఎందుకు కనిపించట్లేదు? ఇన్ని జిల్లాల నుంచి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క గేమ్ని వీళ్ళు క్రీడాకారులు ఆడుతున్నప్పుడు కూడా వీళ్ళు ప్రోత్సాహం లేకపోవడం మాత్రం దురదృష్టంగా చెప్పుకోవచ్చు. క్రికెట్ లాంటి గేమ్స్కి కోట్లు తగలపెడుతున్న ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గ్రౌండ్ కూడా సమకూర్చకపోవడం మాత్రం ఆవేదనకు గురిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇండియాకి ఆడిన సాఫ్ట్ బాల్ క్రీడాకారులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే సాఫ్ట్ బాల్ సంబంధించి ఇంతవరకు మనం క్రీడాకారులతో కూడా కొంతమందితో మాట్లాడడం, ఉనికి కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇండియాకి ఎప్పుడు ఆడారు? సార్ నా పేరు మహేష్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. నేను చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నా ఈ గేమ్ని, 7th క్లాస్ నుంచి. లాస్ట్ ఇయర్ 2025లో థాయిలాండ్కి ఇండియాకి అండర్-23కి ప్రెజెంట్ చేసినాం మన ఆంధ్రప్రదేశ్ నుంచి. సో నేను దాదాపుగా ఒక 12 years నుంచి హార్డ్ వర్క్ ఈ గేమ్ మీదనే నేను లైఫ్ మొత్తం పెట్టేసాను సార్. హోప్స్ అన్నీ దీని మీదే. నేను సీనియర్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ప్లేయర్, సబ్ జూనియర్ గోల్డ్, జూనియర్ నేషనల్ గోల్డ్, నేషనల్ గేమ్స్ కూడా మేము 3 years బ్యాక్ బ్రాంజ్ మెడల్ కొట్టాం సార్ గుజరాత్లో నేషనల్ గేమ్స్. ఈరోజు మరి సౌత్ జోన్ సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుకు నేను ఇంకా గేమ్స్ చాలా ఆడాలా, ప్లేస్ కొట్టాలా, మన ఆంధ్రాకి ఇంకా మెడల్స్ తీసుకొని రావాలని ఉంది సార్. లాస్ట్ 1 year బ్యాక్ ఏం జరిగిందంటే ఈ గేమ్ పైన ఎక్కువ మెడల్స్ వస్తున్నాయని చాలామంది ఫోకస్ చేసి ఈ గేమ్ని డిస్టర్బ్ చేయాలా, ఈ గేమ్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలని చాలామంది దీన్ని ప్రయత్నించారు సార్. ఆ టైంలో మేము చాలా సఫర్ అయినాం. మాలాంటి కష్టమైన ప్లేయర్లు చాలామంది ఉన్నారు సార్. ఈ స్టేట్లో వేల మంది ఉన్నారు, జూనియర్స్ కానీ, సబ్ జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ. ఈ గేమ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకొని చాలామంది ఇక్కడే. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇండియాకి ఆడామని చెప్తున్నారు. మీ ప్లేస్లో ఒక క్రికెటర్ ఉంటే ఈరోజు ఎలా ఉందో మరి చెప్పనవసరం లేదు. కానీ మీకు కనీసం ఆడడానికి గ్రౌండ్స్ కూడా లేని పరిస్థితి. ఎందుకు ఈ దుర్భర పరిస్థితి ఎందుకు వచ్చింది మీ క్రీడకి? ఎందుకంటే ఒలింపిక్స్లో కూడా మీ క్రీడ ఉంది, కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సార్? క్రికెట్కి బాగా ఫ్రేమ్ ఉంది సార్, ఎక్కువ దానికి ఫండింగ్ కానీ స్పాన్సర్స్ కానీ ఎక్కువ వస్తారు. కానీ ఇట్లా చిన్న గేమ్స్కి ఎవ్వరు పట్టించుకోవడం లేదు సార్. ఈవెన్ ఎన్నో గేమ్స్ ఉన్నాయి, మెడల్స్ వచ్చే గేమ్స్ని దీంట్లో వాళ్ళకి స్పాన్సర్ ఆదాయం లేదని దీన్ని పట్టించుకోలేదు సార్. మీరు చెప్పండి, అసలుకి క్రీడకు సంబంధించి చూసుకుంటే ప్రచారం లేదు. ముఖ్యంగా ఎవరికి కూడా ఈ సాఫ్ట్ బాల్ క్రీడ కోసం తెలిసే పరిస్థితి లేదు. కానీ క్రీడ చాలా కష్టంతో కూడుకుంది. అలాగే అంతర్జాతీయంగా గుర్తింపున్న క్రీడ ఇలా జరగడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్గా సాఫ్ట్ బాల్ వచ్చి 1956లోనే మన భారతదేశంలో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇప్పుడు గేమ్ కాదు ఇది. మేము, మా నాన్న వాళ్ళు, మా తాతలు కూడా ఆడున్నారు. ఇప్పుడు మా సార్ వాళ్ళు కూడా, మా నాన్నగారు సాఫ్ట్ బాల్ ప్లేయర్ అండి. వీళ్ళ చెప్తూ ఉంటారు. ఇది ఇప్పటి గేమ్ కాదు. కాకపోతే ఈ గేమ్కి వచ్చేసరి చాలా కాస్ట్లీ గేమ్ అండి. చెప్పాలంటే ఒక్కొక్క స్లగ్గర్ వచ్చే అది ఇప్పుడు 20,000 30,000 ఉంటుంది. అది ఆ బ్యాట్ వచ్చి మీకు చూపించాలంటే ఒక్కొక్క బాల్ వచ్చి 700 రూపాయలు ఉంటుంది. అది 4-5 మ్యాచ్లు ఆడేసరికి బాలు ఇదిగోండి సార్, ఇది వచ్చి కార్బన్ గ్రాఫైట్ అండి. ఇది మన లోకల్ మేడ్ కూడా కాదు, మన దగ్గర దొరకవి ఇవి. మన ఇటు US నుంచి, జపాన్ నుంచి తెప్పించుకోవాలి. దీనివల్ల ఎక్కువ కాస్ట్ పడే గేమ్ కాబట్టి దీనికి ఆదరణ లభించట్లేదండి. మేము చెప్పే విషయం ఏంటంటే గవర్నమెంట్ ఫండింగ్ చూస్తే మా నెంబర్ ఆఫ్ బెస్ట్ ప్లేయర్లు ఉన్నారు సార్. నేషనల్ గేమ్స్లో గేమ్స్ లెవెల్లో గుజరాత్లో జరిగిన నేషనల్ గేమ్స్లో 3rd place కొట్టి మెడల్ తీసుకొచ్చిన ఒకే ఒక్క గేమ్ మా సాఫ్ట్ బాల్ అండి. ఇది మేము గర్వంగా చెప్పగలం. గవర్నమెంట్ దీన్ని గుర్తించాలి. ఇంకో మాకు చిన్న మనం ఏంటంటే నేను చెప్పగలిగేది, వ్యక్తుల్ని తప్పు పట్టండి, ఆటను తప్పు పట్టొద్దు. ఆడే పిల్లవాడిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇండియాకి ఆడారా మీరు? ఆడాను సార్. నాది గుంటూరు జిల్లా సార్. నా పేరు రాంబాబు. నేను గత 14 సంవత్సరాల నుంచి సాఫ్ట్ బాల్ ఆడుతున్నాను. 38 నేషనల్స్ ఆడాను సార్. నేను నాకు జూనియర్, సబ్ జూనియర్, అండర్-17, 14 అన్నీ ఆడాను. అయితే ఇన్ని ఆడినా కానీ ఈ సర్టిఫికేట్లు మొత్తం అంటే ఇది పనికి రావది అని, ఉపయోగం లేదు అది అని చెప్పేసి మన మీకు స్పోర్ట్స్ దీనికి ఉపయోగపడట్లేదు. మీకు తెచ్చే మాటలు ఈ స్ట్రగుల్ వల్ల ఉపయోగం లేదు అది అనేసి చెప్పారు సార్. మాకు రవికుమార్ సారు ఆయన ఉండబట్టే మాకు ప్రతి ఒక్క పిల్లోడు మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. సాఫ్ట్ బాల్ వచ్చేసి మన డిఎస్సిలో 40 మందికి వచ్చినాయి సార్. డిఎస్సిలో ఓన్లీ సాఫ్ట్ బాల్ ప్లేయర్లకి. వాళ్ళందరూ కూడా మాతో చిన్నప్పటి నుంచి కలిసి ఆడిన వాళ్ళే సార్. అది కూడా వచ్చాయి ఇక జాబ్స్ రవికుమార్ సార్ వల్లే వచ్చినాయి ఈ జాబ్. మేము రుణపడాల్సింది రవికుమార్ సార్ ఒక్కడికే సార్. లేకపోతే ఆ సార్ లేకపోతే మా పరిస్థితులు ఏంటంటే మేము ఊహించుకోని అవసరం లేదు సార్. అంత ఇబ్బందుల్లో కూడా మమ్మల్ని బయట వేసింది రవికుమార్ సారు, రమణ సారు, తిరుపతి సారు వీళ్ళే సార్. మేము చాలా రుణపడాలి సార్ వాళ్ళకి. మాకేంటంటే గ్రౌండ్ అడిగారు కదా సార్. గ్రౌండ్ ఇలాంటి గ్రౌండ్ ఒక్కటి ఉంటే
ఈ ఆంధ్ర టీంకి ఒక గ్రౌండ్ ఇలాంటిది ఉంటే ఎన్నో మెడల్స్ తెస్తాం సార్. వెళ్తాం సార్. మేము స్టేట్లో ఇప్పుడు అన్నాం కదా సార్, గత 4 సంవత్సరాలు కూడా మెడల్స్ కొట్టాము సార్ మేము. ఇప్పుడు సౌత్ జోన్ ఉంది కదా, ఇప్పుడు సెలెక్ట్ అయిన పిల్లలందరూ కూడా, నేను గత సౌత్ జోన్ 6 నేషనల్స్ ఆడాను సార్, సౌత్ జోన్ ఓన్లీ. దాంట్లో 6 గోల్డ్ మెడల్ సార్. ఈ సంవత్సరం కొడితే మేము రుణపడి ఉన్నాం కదా సార్ రవికుమార్ సార్కి. ఈ రుణం తీర్చుకుంటాం సార్. ఇది చిన్న దాంతో అది ఇప్పటి నుంచి అడుగుతున్నారు సార్. ఈ ఒక్కది మెడల్ కొట్టేసి రుణపడి తీర్చేసుకుంటాం సార్. కష్టాలకు సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్న ఆమదావలస ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ కోన రవికుమారు తన సొంత నిధులు సమకూర్చి ఏదైతే క్రీడాకారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా ఇదే విధంగా ప్రతి నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ క్రీడకు సంబంధించి క్రీడాకారులకు కొంత ప్రోత్సాహం అందిస్తే, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్లో కూడా పథకాలు సాధిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఉన్నారు ఇండియాకి ఆడిన కురవాడు ఉన్నాడు, క్రీడాకారుడు ఉన్నాడు. ఇండియాకి ఆడి కూడా ఈరోజు వసతులు లేక చాలా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక యువకుడు తాను ఏదైతే ఇండియాకి ఆడి ఎన్నో మెడల్స్ సంపాదించినా సరే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం మాత్రం కొంత చింతించవలసిన విషయమని, ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్ క్రీడాకారులకు సంబంధించి అన్ని వసతులు సమకూర్చి, లేదనుకుంటే పారిశ్రామికవేత్తలకు వీళ్ళని దత్తత తీసుకునే విధంగా, ఈ క్రీడను దత్తత తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్తే ఈ క్రీడాకారులు ఒలింపిక్స్లో దేశం తరపున ఆడి ఎన్నో పథకాలు సాధిస్తారని కాన్ఫిడెన్స్గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ క్రీడకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ తిరుపతి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ క్రీడకు సంబంధించి క్రీడాకారులు చెప్తున్న మాటలు వింటే చాలా బాధను కలిగిస్తుంది. మరి ఎలా మీరు నెట్టుకొస్తున్న పరిస్థితి? సార్ నమస్తే సార్, ఐ న్యూస్ గారికి. ఎందుకంటే ఈరోజు ఈ గేమ్స్ కొంతవరకు బతుకున్నాయంటే మీలాంటి న్యూస్ ఛానల్స్ ఉండటం వల్ల అది కొద్దిగా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏటవుతుందంటే కొంతవరకు అర్థమవుతుంది గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ. యాక్చువల్లీ ఈ సాఫ్ట్బాల్ అనేది అంటే చాలా కాస్ట్లీ గేమ్ అండి. కానీ ఈ గేమ్లోనే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావటం కానీ, ఈ గేమ్లో ఎక్కువ మందికి ఏంటంటే ఉపాధి కలుగుతుందండి, ఎంప్లాయ్మెంట్. మొన్న లాస్ట్ టైము డిఎస్సిలో 44 మందికి సాఫ్ట్బాల్ గేమ్ వల్ల జాబ్స్ వచ్చాయి. చాలామంది డాక్టర్స్, చాలామంది ఇంజనీరింగ్లో గట్రా ఉపయోగపడుతుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన స్టేట్లో కానీ మనకి ఏంటంటే గేమ్ను పెద్దగా కోఆపరేట్ చేసే పీపుల్స్ లేరు. అట్ ది సేమ్ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితుల్లో ఏడుస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మన గేమ్స్ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే ఈ గవర్నమెంట్ వచ్చి ఒక 3.3% రిజర్వేషన్ పెంచాక కొంతవరకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, కానీ దానికి పోషించే నాదులు లేకపోతున్నారు. ఈరోజు ఈ సాఫ్ట్బాల్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చాలా అసలు మేము నిజంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డొనేట్లు తీసుకొని ఒక గేమ్ను మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడిన పరిస్థితి వచ్చింది. మేము శ్రీకాకుళంలో సాఫ్ట్బాల్ మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది పడుతూ ప్రతి ఒక్కరి దగ్గరికి స్పాన్సర్. ఒక టీం వెళ్ళాలంటే వాళ్ళకి కిట్లు ఇవ్వాలి, వాళ్ళకి డ్రెస్లు ఇవ్వండి. ఎందుకంటే ఒక టీం వెళ్ళాలంటే 36 మెంబర్స్ ఉంటారు, 32 మెంబర్స్ ఆడతారు, 4 మెంబర్స్ మేనేజర్ అండ్ కోచ్కి వెళ్ళాలి. వీళ్ళంతా అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటవుతుందంటే వాళ్ళు ఈ గేమ్ని ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే పోషించే నాదుడు లేక చాలామంది వదిలేస్తున్నారు. వదిలేయటమే కాదు, ఈ మెయింటైన్ చేయలేక ఏంటంటే కొంతమంది ఏంటంటే కొన్ని గేమ్స్ ఏంటంటే అమ్మేస్తున్నారు. బేసిక్గా దానికి కారణం ఏంటంటే 1-2 అమ్మకపోయిన తప్పనిసరి పరిస్థితుల్లో ఉండడం వల్ల ఆ సీట్లు అమ్మేసి దాన్ని ఏదో తప్పుగా చాలామంది చూపిస్తున్నారు. ఏమవుతుందంటే ఈ గేమ్లోనే ఏంటంటే ఆడిన పిల్లలకి ఇచ్చేస్తున్నారు ఇవన్నీ. కానీ అక్కడ ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకసారి లోతుగా ఆలోచిస్తే అసలు ఆ గేమ్ని మెయింటైన్ చేయాలంటే సమ్ అమౌంట్ అనేది లేకపోతే జరగట్లేదు. ఈ క్రీడ అనేది సాఫ్ట్లో ఉన్నప్పుడు కూడా కోచ్ లేకపోవడం ఏంటి సార్ అసలు? అదే కదా, అదే మన దౌర్భాగ్యం. మిగతా కొన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే, మహారాష్ట్రతో కానీ నార్త్ ఇండియాతో కానీ కంపేర్ చేసుకుంటే మనం చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రంలోకి వచ్చరికి ఎడ్యుకేషన్ పిల్లలకి ఏంటంటే ఒక రిక్రియేషన్ లేకుండా పిల్లలకు ఒక ప్రెజర్ అంటే ఒక ఫోర్స్గా ప్రదరిస్తున్నారు తప్ప నిజంగా పిల్లలకి గేమ్స్లో అవకాశం ఇచ్చి గేమ్స్ని కానీ డెవలప్మెంట్ చేస్తుంటే మల్టిపుల్గా అన్ని విధాలుగా కూడా పిల్లలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న పరిస్థితి. సార్ ఇంకొక విషయం, మనం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ సాఫ్ట్బాల్ క్రీడకు సంబంధించి ఒక స్టేడియం కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. అంటే ప్రభుత్వాలు డెవలప్, ఇండస్ట్రీలు, పరిశ్రమలు అవి ఇవి అని చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అంతర్జాతీయ గుర్తింపు ఒలింపిక్స్లో ఉన్న ఈ క్రీడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే ఒక గ్రౌండ్ కూడా లేకపోవడం, అసలు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు దీనికోసం పట్టించుకోవడం లేదు? అదే నిజంగా సార్, అది చాలా దౌర్భాగ్యం స్థితి. అందులో మన శ్రీకాకుళంలో చాలా దౌర్భాగ్యం స్థితి అండి అది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 10 years అవుతుంది మనకు ఒక స్టేడియం, మనకు శ్రీకాకుళంలో పెద్ద స్టేడియం కొట్టేసి అది అలాగ వదిలేశారు. ఈ గవర్నమెంట్ లాస్ట్ టైం గవర్నమెంట్లో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో లాస్ట్ టైం అయిపోతుంది అనుకున్నాం,
అది ఇంతవరకు అవ్వలేదు. ఈ స్టేడియం అయినా ఇప్పుడు మనం ఉన్న స్టేడియం కూడా అదే పరిస్థితి. బిల్డింగ్స్ని కొట్టేసి డెవలప్మెంట్ చేస్తాం. అసలు ఈ క్రికెట్ అనేది మైకంలో పడి ప్రజలు ప్రభుత్వాలు కూడా అంతా కూడా అటువైపు కన్వర్ట్ అయిపోతుంది. మిగతా చిన్న చిన్న గేములు రూరల్ నుండి వచ్చే గేమ్స్ మాత్రం చాలా దౌర్భాగ్య స్థితికి చేర్చేస్తున్నారు. ఈ క్రికెట్ అనే మైకము, ఈ క్రికెట్ అనే పెద్ద గేమ్ని పట్టుకొని అవతల పొలిటీషియన్స్ అవని లేకపోతే ఈ ప్రజలు అవని వీళ్ళందరూ కూడా దానివైపు కన్వర్ట్ అయిపోయి గేములు మిగతా గేములన్నీ డెడ్ చేసేస్తున్నారు. ఈరోజు ఒక కిట్ కొనాలంటే 60-70 వేలు ఉండాలి. ఈరోజు మా శ్రీకాకుళంలో మొన్నటి వరకు ఏంటంటే మేము ఇప్పుడు స్టేట్ని ఆర్గనైజ్ చేస్తున్నాం మన శ్రీకాకుళం. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా ఏంటంటే స్టేట్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ మన జిల్లాలోనే ఉన్నారు, మన జిల్లా నుండి ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా బర్డన్ పెరిగి మేము ఈ మధ్యకాలంలో నర్సంపేటలో బలమురళి అని డాక్టర్ గారు ఒకరు ఉన్నారు. ఆయనకి ఏంటంటే మొన్న మేము కలవడం జరిగింది. ఆయన ఒక కిట్టు స్వచ్ఛందంగా వచ్చి 65,000 స్పెండ్ చేసి ఒక కిట్ని ప్రొవైడ్ చేశారు. ఈరోజు ఆయన నిజంగా మీ తరపున మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. చందాలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి, అనవసరమైన విషయాలు ఖర్చులు పెడుతున్నారు. కానీ అంతర్జాతీయ ఖ్యాత చెందిన ఈ క్రీడకు సంబంధించి చందాలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది మన దౌర్భాగ్యమే సార్. అది నిజంగా ప్రభుత్వాలకు ఏం అడగట్లేదా మీరు? మేము ప్రభుత్వాలకు ఎప్పుడు రిప్రజెంటేషన్ ప్రభుత్వాలని ఎప్పుడు రిప్రజెంట్ ఇస్తున్నాం. ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా రిప్రజెంటేషన్ ఇవ్వడమే జరుగుతుంది కానీ తప్ప దాని ఇంప్లిమెంటేషన్ వరకు అయితే ఈ గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకోవట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదు. కంప్లీట్గా ఏంటంటే సీరియస్నెస్గా తీసుకుంటే దీనికి బాగుంటుంది సరే. కానీ గవర్నమెంట్ ఏంటంటే దీనికి ఒక కొంత ఫండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఏ బడ్జెట్లో కూడా ఎంతో కొంత పెడతారు. అసలు ఈ మధ్యకాలం బడ్జెట్లో అసలు స్పోర్ట్స్ కోసం ఫండ్ అనేది లేకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. సో దానివల్ల మరీ దౌర్భాగ్యం. అందులో మన శ్రీకాకుళం జిల్లాకు వస్తే మన రూరల్ అవ్వటం వల్ల అసలు మన ప్రజలకు కూడా ఈ గేమ్స్కి కోసం డెవలప్ చేయాలి లేకపోతే గేమ్స్ని కోఆపరేట్ చేయాలని ఒక విషయం కూడా అవగాహన లేకపోవడం వల్ల ఏమో కానీ అసలు ఎవరు రావట్లేదు. నిజంగా ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మనం చాలా అదృష్టంగా భావాలేదు. ఎందుకంటే మాకు ఈ సాఫ్ట్బాల్కి రవికుమార్ గారు ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత సాఫ్ట్బాల్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది సార్. స్టేట్లో అయితే సాఫ్ట్బాల్ ఇంకా కంప్లీట్గా మొన్న డిఎస్సికి కానీ ఏ ఎంప్లాయ్మెంట్కి కూడా పనికిరాని స్థితిలో రవికుమార్ గారు తీసుకోవటం, ఎమ్మెల్యే గారు వచ్చి తీసుకొని తను భుజస్కంధాలు వేసుకొని నేను ముందుకున్నానని చెప్పేసి చైర్మన్తో కానీ లేకపోతే కమిషనర్తో కానీ మాట్లాడి ఈరోజు ఒక త్రాట్లోకి తెచ్చారు. ఇప్పుడు ఈరోజు అందుకే మొన్న 44 జాబ్స్ వచ్చాయి. లేకుంటే ఈరోజు ఆ పరిస్థితి కూడా లేని పరిస్థితి. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఏమి ప్రజలు ఎంతవరకు అయితే చేయగలరు. కానీ గవర్నమెంట్ అనేది ఏంటంటే కొద్దిగా యాక్టివ్గా తలుచుకొని ప్రతి గేమ్కి ఇప్పుడు ఎలాగా యాక్చువల్లీ షాప్లో ఉంటాయి సార్ గేమ్స్ కోసం ఇంత ఫండింగ్ అని ఉంటుంది. ప్రతి గేమ్ కూడా డెవలప్ చేయడం కోసం ఉంటుంది. కానీ ఆ అమౌంట్ షాప్కి ఇవ్వకపోవడం, స్పోర్ట్స్ అథారిటీలో అసలు కోచ్లు లేని పరిస్థితి అండి. అవన్నీ కోచ్లు కూడా ఈరోజు రెగ్యులర్ కోచ్లు అనేవాళ్ళు డిఎస్డి వాళ్ళు కూడా రెగ్యులర్గా ఎవరు లేరు, ఒకరిద్దరు తప్ప స్పోర్ట్స్ అథారిటీ. ఎందుకంటే స్పోర్ట్స్కి మన రాష్ట్రంలో చాలా వెనుకబడిగే ఉన్నది. అది నిజంగా మన దౌర్భాగ్యం అనే పరిస్థితి. అది దానికి ఏ గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించి ప్రజలు కూడా కొద్దిగా దాన్ని యాక్టివ్గా నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే మనకి నిజంగా రవికుమార్ లాంటి నాయకులు మిగతా ఎమ్మెల్యేలు కూడా యాక్టివ్ అయ్యి ఒక్కొక్క గేమ్ని అడాప్ట్ చేసినా కనీసం అది ముందుకెళ్ళే పరిస్థితి అయితే వస్తుంది సార్. నేనైతే కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మా రవి సార్ ఇక్కడ ఎలా అయితే అడాప్ట్ చేసుకుని గేమ్ని ముందుకు తీసుకెళ్తాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక గేమ్ని తీసుకెళ్ళగలిగితే కనీసం ఏంటంటే ఎందుకంటే ఒక ఎమ్మెల్యే లెవెల్లో కానీ ఎవరైనా ముందుంటే స్పాన్సర్స్ అయినా ముందుకు వస్తారు సార్. లేనప్పుడు మనలాంటి వాళ్ళు వెళ్ళి సార్ మేము గేమ్ కంటాడు వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకేదో మేము దీని మీద వ్యాపారం మీద చేస్తున్నాం అనే ఫీలింగ్లు ఉంటారు. మేము ఎంత జెన్యూన్ చేసినప్పుడు కూడా అదే టాక్ వస్తుంటుంది. కానీ మాకేంటంటే మీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకొద్దరికి వెళ్ళలేక పిల్లల కోసం మా సొంతంగా పెట్టుకునే పరిస్థితి కూడా మేము చేస్తూనే ఉన్నాం. సో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కనీసం నిజంగా అయితే ఏంటంటే మనకి ఎలా అయితే రవికుమార్ సార్ ఇక్కడ ఎమ్మెల్యేగా తీసుకొని ఈ గేమ్ని ఎలాగైతే సాఫ్ట్బాల్ డెవలప్ చేస్తున్నారు అలా కనీసం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక గేమ్ని అడాప్ట్ చేసుకొని, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే లెవెల్లో కానీ ఒక ఎంపీ లెవెల్లో కానీ ఒక స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ అయితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అయితే మరి ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే దానికి కావాల్సిన ఏం అవసరమో వాళ్ళకి అర్థమవుతుంది. అది అర్థమయ్యాక అది ఎలా రీచ్ అవ్వాలో వాళ్ళకు గవర్నమెంట్కి చెప్తారు, లేదా కానీ స్పాన్సర్స్ ద్వారా వాళ్ళు చెప్తే డెఫినెట్గా స్పాన్సర్స్ ఇస్తారు. అదే మామూలు వ్యక్తులను చెప్తే ఎవరో రూపాయి ఇచ్చే పరిస్థితి ఉండదు. అదే ఒక ఎమ్మెల్యే లెవెల్లో ఒక ఎంపీ లెవెల్లో చెప్తే నిజంగా ఫండింగ్ వస్తుంది. ఈరోజు మాకు రవికుమార్ గారు రావటం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్బాల్కి సంబంధించి విద్యార్థులు పడుతున్న క్రీడాకారులు పడుతున్న కష్టాల గురించి మనం వింటుంటే కన్నీళ్ళు కూడా మనకి కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ యొక్క సాఫ్ట్బాల్ క్రీడలు ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎక్కువగా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉండడానికి కూడా వసతులు లేకపోవడం, వీళ్ళు మనం చూసుకోవచ్చు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా పతాకాలు గెలిచినప్పుడు కూడా వీళ్ళు సరైన గుర్తింపు కూడా లేకపోవడం కూడా దౌర్భాగ్యంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక
ఒక ఒలింపిక్స్ లాంటి దీంట్లో ఉన్న ఈ యొక్క క్రీడకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా గుర్తింపు లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానం లేకపోవడం కూడా కొంత ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు క్రీడల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ముఖ్యంగా ఏదైతే అంతరించిపోతున్న ఉనికి కోసం పోరాడుతున్న ఈ యొక్క సాఫ్ట్ బాల్ క్రీడకు సంబంధించి సరైన గ్రౌండ్తో పాటు సాప్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మంచి కోచ్ను కూడా పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించాలనేసి ఐ న్యూస్ ద్వారా మనం కూడా విజ్ఞప్తి చేద్దాం. కెమెరా పర్సన్ లక్ష్మీ గణపతితో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.